దూరం నుంచి ఆ అమ్మాయిని చూసా, సూపర్ గా ఉంది. మన కుటుంబానికి ఫ్రెండ్స్ వీడియో తీశారు కదా, చాలా బాగుంది. వీడియో అయితే చాలా సింక్ అయింది. గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంది అనుకున్నాను. కాకపోతే ఇది కార్పొరేట్ షివలో ఎక్కువ నోడ్లు అయితే పెట్టాను కదా. మీకు ఫుల్ స్క్రీన్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు వీడియోలో టెలిగ్రాము అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే వీడియో అయితే పోస్ట్ చేసాను, చూస్ చేసుకోండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూసుకొని ఎడిటింగ్ అయితే తీసుకోండి. తర్వాత ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ టైప్ వీడియో కావాలన్నా నన్ను అయితే అడగని, చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఆలోచన చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేసింది కదా. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది. లాస్ట్ టైం చూసుకుంటే ఇక్కడ ఇంతవరకు సాంగ్ అయితే 11 వరకు సాంగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఫాంట్ అని యాడ్ చేశాను. ఇక్కడ నేను ఫాంట్ మీరు ఏం చేయకండి. మీ దగ్గర వేరే ఫాంట్ ఏమైనా ఉంటే చేసుకున్న పర్వాలేదు, నో ప్రాబ్లం, బాగుంటుంది. మీకు నచ్చిన ఫాంట్ ఏమైనా సెలెక్ట్ చేసుకుని చేసుకోండి. లేకపోతే ఇదే ఫాంట్ వేసుకుంటా, అది మీ ఇష్టం. ఓకేనా? మీ దగ్గర మేము ఫాంట్ లేకపోతే వేరే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఆ ఫాంట్ అయినా పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ దగ్గర 3 ఫోటోస్ ఉంటే చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3 ఇమేజ్ అయితే కదా, మీరు బీట్ మార్క్ 1 by 1 ఫోటో యాడ్ చేసుకోవాలి. మీరు ముందుగా వచ్చారంటే ఫస్ట్ ఇమేజ్ని తీసి కలర్ ఫిల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి మీరు ఎవరి ముందు ఎడిట్ చేసుకో వాళ్ళకి ఫోటో అయితే యాడ్ చేసుకొని, ఇప్పుడైతే నేను అదే ఫోటో అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అదే ఫోటో యాడ్ చేసి పోయిన ప్రశ్న అయితే క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్కి వెళ్ళి ఇంకొక ఇమేజ్ని తీసి కలర్ ఫిల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఇలా నెక్స్ట్ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. ఇలా మీరు 1 by 1 ఫోటోలు అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? నేను ఎలా అయితే అలాగే చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చాలా సింపుల్గా ఉంది వీడియో, ఈజీగా అయితే ఉంది కదా. ఇప్పుడైతే నేను కొన్ని 3 ఇమేజ్ అయితే యాడ్ చేశాను. మీరు లాస్ట్ 10 వరకు యాడ్ చేసినట్టయితే ఇప్పుడు ఇంపోర్ట్ వేసుకోవాలి. ఇక్కడ కానొచ్చంగా దాన్ని అయితే క్లిక్ చేసుకొని తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ నుంచి అయితే క్లిక్ చేసుకొని సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే పోతుంది. నెక్స్ట్ వీడియో ముందుకోసం బాయ్ ఫ్రెండ్, జై హింద్.